విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కాపాడింది పవన్ కళ్యాణ్ గారు కదా, మీరు చెప్పండి. ఎవరు ఆ రోజున ఎప్పుడైతే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ప్రైవేటైజేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా చెప్పండి. ప్రకటన వచ్చిన 4వ రోజుకే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేటీకరణ చేయకూడదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల పక్షాన బ్రతిమలాడి ఆ రోజు ఆపగలిగారు. అదే ఈ రోజున అద్భుతంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వేల రూపాయలు మనకి ఆదుకోవడానికి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి మనం నిలబడుతున్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి. పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, ఏ విధంగా మనం నిధులు సమీకరించుకుని పనులన్నీ కూడా ప్రారంభించి 2027 కల్లా ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని మనం ముందుకెళ్తున్నాం. పోలవరానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు, అమరావతికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకొస్తున్నాం. మార్చి 14వ తారీఖు కార్యక్రమం